Hi guys, welcome back to VBC Academy, the virtual classroom of Virender Babu. Dear students, సో ఎయిత్ క్లాస్కి సంబంధించి సెకండ్ వీడియోతో ఇవాళ మీ ముందు ఉన్నాను. ఫోర్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఫోర్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ హౌ పుష్ ఆర్ పుల్ కాన్స్టిట్యూట్స్ ఏ ఫోర్స్ అనే కాన్సెప్ట్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇవాళ క్లాస్లోకి వెళ్ళే కంటే ముందు మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు వీరు ఫౌండేషన్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే, వ్యూ చేస్తున్నట్టయితే దయచేసి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా వీడియోస్ మనం ప్లాన్ చేస్తున్నాం ఈ ఫిజికల్ సైన్స్కి సంబంధించి. సో కంపల్సరీగా మీ అందరు కూడా ఈ యొక్క వీరు ఫౌండేషన్ ఇచ్చేటువంటి సర్వీసెస్ని అవైల్ చేసుకుంటారని, యాక్సెస్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి. నలుగురితో ఈ విషయాన్ని, సమాచారాన్ని షేర్ చేయండి దయచేసి. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీరు ఫౌండేషన్ ఛానల్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, today we are going to start the next concept of force. Okay, so in today's class I am going to discuss what are the effects of a force. అంటే ఫోర్స్ అప్లై చేయడం ద్వారా ఏమేం చేస్తున్నాం మనం. ఓకే, సో ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏం చేస్తున్నాం? ఏ ఫోర్స్ క్యాన్ డూ వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ఫోర్స్ కెన్ మూవ్ a body, a stationary body, means a force can make a stationary object to move. This is the first point. We will elaborate it. First of all, points and discuss chedam. Second one, it makes a moving object to move faster or slower. అంటే ఫోర్స్ని అప్లై చేయడం వల్ల ఒక బాడీని ఫాస్ట్గా కానీ మూవ్ చేయొచ్చు, లేదా ఫాస్ట్గా మూవ్ అవుతున్న బాడీని స్లో డౌన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మూవ్ అవుతున్న బాడీ డైరెక్షన్ని మార్చాలంటే కూడా మనం ఏం అప్లై చేయాల్సి వస్తుంది? ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి చేంజ్ ద షేప్ ఆర్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. బాడీ యొక్క షేప్ని కానీ సైజ్ని కానీ మార్చాలి, చేంజ్ చేయాలంటే కూడా మనం ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. ఒక చిన్న నోట్ తోటి నేను ఈ స్లైడ్ క్లోజ్ చేస్తాను. ఏ ఫోర్స్ మే నాట్ కంపల్సరీ డూ ఆల్ దీస్ యాక్షన్స్ అని చెప్పాను. సో దీని గురించి మళ్ళీ ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. వీ విల్ డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ వన్, మూవింగ్ ఎ స్టేషనరీ ఆబ్జెక్ట్ బై అప్లయింగ్ ద ఫోర్స్. ఫోర్స్ని అప్లై చేయడం ద్వారా స్టేషనరీ ఆబ్జెక్ట్. వాట్ యూ మీన్ బై స్టేషనరీ ఆబ్జెక్ట్? ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ బాడీ విచ్ ఈజ్ అట్ రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని ఫోర్స్ అప్లై చేయడం ద్వారా మూవ్ చేయొచ్చు అని అంటాం అనమాట. ఓకే, లెట్ us see the example. సో ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు నాన్న? ఈ అబ్బాయి ర్యాక్ని మూవ్ చేయాలనుకున్నాడు. ఎస్, సో బై పుషింగ్ ఇట్ అంటే అప్లై చేయింగ్ ద ఫోర్స్, హీఈస్ అప్లయింగ్ ద ఫోర్స్. సో ఫోర్స్ని అప్లై చేస్తే ఏమవుతుంది? ఆ రెస్ట్లో ఉన్నటువంటి బాడీ మోషన్లోకి వచ్చేస్తుంది. సో ఎ బాడీ, ఎ ర్యాక్ విచ్ ఇస్ ఎట్ రెస్ట్ ఈజ్ మూవ్డ్ బికాస్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ బై ద బాయ్. ఓకే, నాట్ ఓన్లీ దట్, ఇన్ యువర్ గ్రౌండ్ మనం ఎన్నో ఆటలు ఆడతాం కదా. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాడు, ఇక్కడ ఇవాళ ఈ అబ్బాయి. యు సీ హీఈస్ కికింగ్ ద బాల్. బాల్ ఫస్ట్ ఏ పొజిషన్లో ఉంటుంది? రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఈ కిక్ చేసేయడం వల్ల ఏమవుతుంది? బాల్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. బాల్ ఎక్కడ ఎలా జంప్ అయిపోయింది చూడండి. సో హీఈస్ ఆల్సో అప్లయింగ్ ద ఫోర్స్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ద్వారా కంక్లూజన్ నేను చేస్తాను. వాట్ ఈస్ ఇట్? ఏ బాడీ విచ్ ఇస్ అట్ రెస్ట్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై అప్లయింగ్ ద ఫోర్స్. సో ఫోర్స్ ఏం చేసింది? ఇక్కడ రెస్ట్లో ఉన్నటువంటి బాడీని మూవ్ చేసింది అని చెప్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. Coming to the second condition, what is the second condition? Force make a moving object move faster or slower. అంటే ఒక బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైక్లింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, కనిపిస్తున్నాను సైక్లింగ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. మీరు సైక్లింగ్ చేసే ఉన్నారు కదా. సైకిల్ని ఫాస్ట్గా మీరు మూవ్ చేయాలంటే ఏం చేస్తారు? పెడలింగ్ని ఫాస్ట్గా చేస్తారు సార్, అవునా కదా. సో ఫాస్ట్గా పెడల్ చేయడం ద్వారా సైకిల్ ఏమవుతుంది? మూవ్ ఫాస్ట్గా అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? మోర్ ఫోర్స్ వీఆర్ అప్లయింగ్ టు మూవ్ ద బాడీ ఫాస్ట్లీ. సడన్గా ఆపాల్సి వచ్చింది, ఎవరు అడ్డం వచ్చింది, లేదా మీ ఇల్లు వచ్చింది, ఆపాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? బ్రేక్స్ అప్లై చేస్తాం. సో అప్లయింగ్ ద బ్రేక్స్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ అప్లయింగ్ ద ఫోర్స్. సో బ్రేక్స్ ద్వారా ఫోర్స్ అప్లై చేసి ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తున్నాం? స్లో డౌన్ చేస్తున్నాం. చూడండి, ఈ అబ్బాయి ఫాస్ట్గా వచ్చేసి ఆపేసేస్తున్నాడు. సో బాడీని ఫాస్ట్గా మూవ్ చేయాలన్నా కూడా మనం ఫోర్స్ అప్లై చేస్తాం, లేదా స్పీడ్ని తగ్గించాలి, స్లో డౌన్ చేయాలన్నా కూడా బ్రేక్స్ ద్వారా
మనం స్పీడ్ని కంట్రోల్ చేస్తున్నాం. సో ఈ రెండు సందర్భాల్లో కూడా మనం అప్లై చేస్తున్నది ఏంటి? ఫోర్స్. కంక్లూజన్ ఏం చేద్దాం? ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఐదర్ టు మూవ్ ఏ బాడీ ఫాస్టర్ ఆర్ స్లోవర్. కమింగ్ టు ద నెక్స్ట్ అప్లికేషన్, దట్ ఈస్ ద థర్డ్ వన్. చేంజెస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మూవింగ్ ఆబ్జెక్ట్స్. సో మనం ఆల్రెడీ మూవ్ అవుతున్న ఒక డైరెక్షన్లో మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ డైరెక్షన్ మార్చాలి అని అంటే ఫోర్స్ అప్లై చేయాలి. ఓకే, సో మీ అందరికీ ఇష్టమైనటువంటి గేమ్ ఏదైనా? క్రికెట్ కదా. క్రికెట్లో ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఇస్ ఇట్ విరాట్ కోహ్లీ? ఎస్. సో వై హీస్ కాల్డ్ ఏ గ్రేట్ బ్యాట్స్మెన్? ఎందుకోసం అతను గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్తాను తెలుసా? ఫిజిక్స్ రూల్స్ బాగా అప్లై చేస్తాడు కనుక ఆయన గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. ఏంటి ఆయన అప్లై చేస్తున్నది చూడండి. సో ఒక బాల్ని ఏ డైరెక్షన్లోనన్నా, స్ట్రైట్ డ్రైవ్ కావచ్చు, ఆఫ్ డ్రైవ్ కావచ్చు, ఆన్ డ్రైవ్ కావచ్చు, ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్ చాలా సులభంగా డైరెక్షన్ని మార్చి మూవ్ చేస్తాడు. దానివల్ల అతను ఈజీగా బౌండరీస్ సాధిస్తున్నాడు కనుక ఈజ్ కాల్డ్ యాజ్ ఏ గ్రేట్ బ్యాట్స్మెన్. ఓకే, సో ఈజ్ అప్లయింగ్ ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ దేర్. సిమిలర్లీ మన ఇంట్లో క్యారమ్ బోర్డు ఉంటుంది. క్యారమ్ బోర్డు కూడా సేమ్ ఇదే రూల్ యూస్ చేస్తుంది. ఏం చేస్తున్నాం? స్ట్రైకర్ని బేస్ చేసుకొని మనం కాయిన్స్ యొక్క డైరెక్షన్ని మార్చి ఆ హోల్స్లో పడేటట్టుగా చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. ఈ రెండు సందర్భంలో ఏం జరుగుతుంది? వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మూవింగ్ ఆబ్జెక్ట్స్ బై అప్లయింగ్ ద force. This is what the conclusion. Coming to the fourth one. What is the fourth one? It changes the size or shape of the object. So force rest లో ఉన్న బాడీని మోషన్లోకి తీసుకొచ్చింది. మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని స్పీడ్ని పెంచాలన్నా తగ్గించాలన్నా ఫోర్స్ అప్లై చేసినాం. మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ డైరెక్షన్ మార్చాలంటే కూడా మనం ఫోర్స్ అప్లై చేసినాం. సో అన్ని సందర్భాల్లో కూడా మూవింగ్ ఆబ్జెక్ట్స్ కేసెస్ తీసుకున్నాం. ఇక్కడ మాత్రం అట్లా కాకుండా డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇదనమాట. ఇట్ ఆల్సో యూజెస్ టు చేంజ్ ద సైజ్ ఆర్ షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇంట్లో మనకు బాగా ఆకలినప్పుడు తొందరగా చేసేయమని అమ్మని ఏమడుగుతాను? చపాతీలు చేసేయమని అడుగుతాం. ఎస్ సార్. సో చపాతీలు ఎలా చేస్తారో తెలుసానా మీకు? ఒక తినడమేనా? అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్ళండి, అమ్మాయి ఎలా చేస్తుందో చూడండి. ఫిజిక్స్ చాలా ఉంది అక్కడ కూడా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండిని వాటర్లో కలిపి ముద్దలు చేస్తాం. డౌస్ అని అంటారు వాటిని. ఓకే, నా తర్వాత మమ్మీ ఏం చేసింది? వాటిని ఒక పీటపై ఉంచి రోలర్తో రోల్ చేస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తుంది. ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది చూడండి, చపాతీ చిన్నగా నుంచి పెద్దగా మారిపోతుంది. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు షేప్ ఆర్ సైజ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ చేంజింగ్. సార్ నో. సో బై అప్లయింగ్ ద ఫోర్స్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ ద షేప్ ఆర్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. తర్వాత మంచిగా అమ్మ పెంకుపై వేడివేడిగా చపాతీలు చేసిస్తే మనం కడుపు నిండా బాగా తింటాం, మంచి ఎనర్జెటిక్గా తయారవుతాం. సార్ నో. సో బాగా తినాలి, బాగా ఆడాలి, బాగా చదవాలి. ఇదే మనం చేయాల్సినటువంటి పని. అవునా కదా నాన్న? ఎస్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఫోర్స్. ఓకే, ఒక కేసు చెప్పాను, లాస్ట్ నోట్ అని చెప్పాను. ఒకవేళ బాడీ మూవ్ కావట్లేదు, ఫోర్స్ అప్లై చేసినప్పుడు స్పీడప్ కావట్లేదు, స్లో డౌన్ కావట్లేదు, షేపు చేంజ్ అయ్యట్లేదు. ఈ అన్ని సందర్భాల్లో కూడా మనం చేస్తేనే ఫోర్స్ అన్నాం కదా. చేయకపోతే ఇవి అప్లై ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ బై అప్లయింగ్ ద ఫోర్స్, వాట్ హ్యాపెన్స్? యు సీ ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ అబ్బాయి ఆల్రెడీ ఇంతకుముందు చిన్న ర్యాక్ ఉండి చిన్న ర్యాక్ని ఈజీగా మూవ్ చేశాడు, చూసినామని. ఇప్పుడు చాలా పెద్ద ర్యాక్ ఉంది, పెద్ద బీరువా అని అనుకుందాం. సో హీఈస్ ట్రయింగ్ టు మూవ్ ద ఆబ్జెక్ట్ బట్ అనేబుల్ టు మూవ్ ఇట్. అసలు ట్రై చేస్తున్నాడు కానీ మూవ్ చేయడానికి అతనికి ఈజ్ నాట్ ఏబుల్ టు డూ దట్. ఓకే, సో ఇన్ దిస్ కేస్ వెదర్ ద బాడీ ఈజ్ అప్లైడ్ ద ఫోర్స్ ఆర్ నాట్, దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్. ఎందుకంటే బాడీ మూవ్ కావట్లేదు, ఫాస్ట్గా మూవ్ కావట్లేదు, స్లో డౌన్ కావట్లేదు, డైరెక్షన్ కూడా కావట్లేదు, చేంజ్ కావట్లేదు. అవునా కదా? సో ఇన్ని జరగకపోయినా కూడా వీడు అప్లై చేస్తున్నటువంటి ఫోర్స్ అంటామా కాదా? ఎస్, వీ హ్యావ్ టు సే దట్ ఈజ్ అప్లయింగ్ ద ఫోర్స్. సో ఈ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు డూ ఆల్ దీస్ థింగ్స్. ట్రై చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, లేదా ట్రై చేసినా కూడా దాన్ని ఫోర్స్ అని అంటాం. కనుక ఇక్కడ ఏ ఫోర్స్ కెన్ ట్రై టు మూవ్ ఎ బాడీ ఆర్ ట్రై టు చేంజ్ ద షేప్ ఆఫ్ ద బాడీ బట్ మే నాట్ డూ ఇట్ కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు నాన్న. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డియర్ స్టూడెంట్స్, ఇవాళ టాపిక్లో మనం
వాట్ ఏ ఫోర్స్ కెన్ డూ అనే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. సో ఫోర్స్ రెస్ట్లో ఉన్న బాడీని ఎలా మోషన్లోకి తీసుకొస్తుంది, మోషన్లో ఉన్న బాడీని స్పీడ్ని ఎలా డిక్రీజ్ చేస్తుంది లేదా ఇంక్రీజ్ చేస్తుంది, ఎలా మోషన్లో ఉన్న బాడీ డైరెక్షన్ని మారుస్తుంది, ఎలా షేప్ని మారుస్తుంది. ఇవి ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో వస్తాం. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.